నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. ఆదేశం మేరకు కమిషనర్ ఆదేశం మేరకు మనం 30 దాకా డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం ఫామ్ 5 చేసి డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాము. ఇప్పటికీ ఓటర్లు ఇంకా ఎవరైనా మిస్ అయిపోతే మనకి ఫామ్ 6 ఇచ్చేసి కొత్తగా చేర్చుకోవడానికి అవకాశం ఉంది. పబ్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఈరోజు నుంచి ఆగస్టు 30 తారీఖు వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఉంది. అందులో భాగంగా ఓటర్లు ఇప్పటికీ ఎవరైనా డ్రాఫ్ట్లో రాకపోతే ఫామ్ 6 ఇచ్చి క్లియర్గా వాళ్ళు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి మనం కన్సర్న్ ఈఆర్ఓ లెవెల్లో, ఏఈఆర్ఓ లెవెల్లో అందరూ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో డిక్లరేషన్తో పాటు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్, మనకు ఈసీఐ వాళ్ళు 11 డాక్యుమెంట్లు ఇచ్చారు కదా, ఆ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ అయ్యేటట్టు 87 నుంచి 2004 వరకు ఎవరైతే ఉంటే వాళ్ళు ఒకటే సరిపోద్ది. 2004 తర్వాత 1987 బిఫోర్ ఉండే వాళ్ళకి ఒక డాక్యుమెంట్, 87 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ దాంతో పాటు తల్లిదండ్రులది ఎవరిదో ఒకరిది, 2004 తర్వాత పుట్టిన వాళ్ళదైతే వాళ్ళ డాక్యుమెంట్ ప్లస్ తల్లిది ప్లస్ తండ్రి ఇద్దరు డాక్యుమెంట్లు తీసుకొని జత చేసి ఇస్తే ఈఆర్ఓ, ఏఈఆర్ఓ వెరిఫై చేసుకొని వాళ్ళ ఓటు అనేది నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పటికీ డ్రాఫ్ట్లో లేని వాళ్ళైతే ఇంకా ఏదైనా డ్రాఫ్ట్లో వచ్చిన వాళ్ళ పేరు కూడా అబ్జెక్షన్స్ ఉంటాయి కూడా, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఆగస్టు 30 తారీఖు వరకు ఉంది. అందులో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ సమర్పించాల్సిందిగా ఈఆర్ఓ గారు మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు అంటే ఇస్తాం. మొత్తంగా 2,45,780 ఓట్లు ఉన్నాయి మనకి యాక్చువల్గా అయితే మనకందరికీ. అందులో మనము దీంట్లో 2 అన్నమాట, ఒకటి మ్యాప్ చేసినవి, ఇంకోటి మ్యాప్ అంటే అన్కరెక్టబుల్స్ అండి, ఇంకొకటి మ్యాప్ కానివి. మ్యాప్ అయినవి, మ్యాప్ కానివి వచ్చేసి మనం మొత్తం కలిపి 2,09,000 వచ్చాయి అన్నమాట. అంటే మ్యాప్ కానివి అంటే వాళ్ళకి 2002 ఓటర్ జాబితాలో ఉన్న డీటెయిల్స్ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు జస్ట్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేయకుండా ప్రెసెంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్లో వాళ్ళు తీసుకొస్తే ఆ డీటెయిల్స్తో పాటు మనం మ్యాప్ చేయడం జరుగుతుంది. ఇంకా అన్కరెక్టబుల్స్ వచ్చేసి, అన్కరెక్టబుల్స్ అంటే మనకు చనిపోయిన వారు, డూప్లికేట్ అంటే డబల్ ఎంట్రీస్ ఉండేవాళ్ళు, తర్వాత ఆ టైంలో అందుబాటులో లేకపోయిన వాళ్ళు, ఇంకా ఇక్కడ పూర్తిగా వేరే ఊరికి వలస వెళ్ళిపోయిన వాళ్ళు, అలాంటివి మనకు వచ్చేసి మొత్తం 36,505 రికార్డ్ అయ్యాయి అన్నమాట. అందులో మన డెత్ వచ్చేసి 11,559, తర్వాత ఆ డబల్ ఎంట్రీస్ వచ్చేసి 5,180, తర్వాత ఆబ్సెంట్ ఆ టైంలో మనకు లేని కారణాల వల్ల 7,013, తర్వాత మనకి పర్మనెంట్ షిఫ్టెడ్ వచ్చేసి 11,559, డెత్ 12,601, టోటల్ వచ్చేసి 36,505 ఫిగర్. కాబట్టి ఈ అన్కరెక్టబుల్స్ అనేవి మాత్రం మనకు డ్రాఫ్ట్లో రావు. ఈ మిస్ అయిన వాళ్ళు కూడా ఫామ్ 6 ఇచ్చేసి క్లియర్గా ఇప్పుడు మరి ఆ డిక్లరేషన్ ఫామ్ 6 ఇచ్చి డాక్యుమెంట్స్, ఈసీఐ చెప్పిన 11 డాక్యుమెంట్స్ ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి మనం నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది అందరూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కూడా నమోదు చేసుకోవచ్చు. కరెక్షన్స్ ఏమన్నా కానీ ఫార్మేట్ కూడా చేసుకోవచ్చు. పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఇటు వచ్చింటారు, అక్షరం తప్పు ఉంది, ఇంటి పేరు పూర్తి పెట్టుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఫార్మేట్ ఇచ్చి చేసుకోవచ్చు. దానికైతే ఆగస్టు 30 తారీఖు క్లెయిమ్స్ అబ్జెక్షన్స్. ఇంకోటి ఏంటంటే, ఏజెంట్స్ మొత్తం ప్రొసీజర్లో 30 ఫామ్స్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. రోజుకి 10 చొప్పున, ఓవరాల్ 30 లిమిట్ అంతే. అది కొద్దిగా జాగ్రత్త చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. 30 లిమిట్, ఒక కేజీకి 30 మంది. అది ఈసీఐ వాళ్ళు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు మనకి, అది మాత్రం లిమిట్ ఉంది. సార్ ఇది ఎలా చెక్ చేసుకోవాలి సార్? ఓటర్ ఎలా చెక్ చేసుకోవాలి? ఓటర్ ఇది తమ ఓటు ఉందా? 50, తర్వాత ఈసీఐ నెట్ యాప్, దాంట్లో కూడా చెక్ చేసుకొని బిఎల్ఓ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. బిఎల్ఓ మీకు అందుబాటులో ఉంటాడండి. ఏదైనా కానీ బిఎల్ఓ నెంబర్ డిస్ప్లే అవుతుంది, వాళ్ళు ఉంటారు. లేదంటే ఏఈఆర్ ఆఫీస్ ప్రతి మనకు 6 మండలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆఫీస్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈఆర్ఓ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఇంకో విషయం, మనం ఈ డ్రైవ్ చేపట్టడానికి ప్రతి ఏఈఆర్ఓ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ పెడుతున్నాం. ప్లస్ ప్రతి పంచాయతీ ఆఫీస్లో కూడా, అంటే మన సచివాలయం కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెడుతున్నాము. వాళ్ళు వచ్చి ఏం చేసుకోవాలి అనే వివరాలు కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏఈఆర్ ఆఫీస్లో వాళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. వెరిఫై చేయడానికి కూడా అక్కడే వాళ్ళే వెరిఫై చేస్తారు. ఈ ప్రొసీజర్ అంతా మనకు డిస్పోజ్ చేయడానికి టైం చూసుకుంటే సెప్టెంబర్ 28వ తారీఖు
అబ్జెక్షన్స్ ఆగస్ట్ 30 తారీఖు వరకు తీసుకోవచ్చు. దాని తర్వాత అప్పుడే డిస్పోజ్ చేసుకోవచ్చు. ఆ పీరియడ్లో కూడా తర్వాత 1 మంత్ టైం ఇచ్చారు. ఆ సెప్టెంబర్ 28 వరకు కూడా డిస్పోజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క డిస్పోజ్ అనేది కూడా మనకు బిఎల్ఓ యాప్లో క్లియర్, ఈఆర్ఓ సైట్లో మనకి ఈసీఆర్ క్లియర్గా చెప్పారు ఏంటంటే మరి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హీరింగ్ కండక్ట్ చేయాలా, హీరింగ్ కండక్ట్ చేసిన స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలా. మనం స్పీకింగ్ ఆర్డర్ ఇదంతా మొత్తం ఆఫీస్లో జరిగే ప్రక్రియ అంతా ఫోటో తీసి ఆ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే కానీ పకడ్బందీగా ఈ సేవ పెట్టడం జరిగింది. ఓటు ఖచ్చితంగా తీసేయాలన్నప్పుడు ఖచ్చితంగా అతను పిలిచి నోటీస్ ఇచ్చి అతనికి ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి బాబు ఇలా ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి తీయడం జరుగుతుంది. యాడ్ చేయడం కూడా క్లియర్గా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఇలా ఉంది అని చెప్పి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి డీవియేషన్ లేకుండా ఈసీఐ గైడ్లైన్స్ స్ట్రిక్ట్ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ ఏఆర్ఓ లెవెల్లో జరుగుతుంది, ఈఆర్ఓ జరుగుతుంది, కన్సర్న్ ఆఫీస్ లెవెల్లో జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. డ్రాఫ్ట్లు మిస్ అయినా కానీ ఫామ్ 6 ఇచ్చి చేసుకోవచ్చు. అది ఆ ఫామ్ 6 అన్న మాట క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవ్వాలి పబ్లిక్ అందరికీ. మా వాళ్ళు కూడా క్లియర్గా స్టాఫ్ అందరూ కూడా ఊళ్ళో దండోరా కొట్టించడం కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఆటో పెట్టించి ఇలా ఈ టైంలో మీరు ఎన్రోల్ చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా పాస్ అనేది చేస్తాం అందరికీ. మీ మీడియా మిత్రుల ద్వారా, పాత్రిక మిత్రుల ద్వారా అందరూ కూడా ఈ విషయం అనేది క్షుణ్ణంగా క్లియర్గా పబ్లిక్కి ఈ మెసేజ్ వెళ్ళిపోతే ఇబ్బంది ఉంటుంది సార్. మరి ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.